అలాంటి ప్రేమ కాదండి దేవునిది. ఎంత భోజనం పెట్టాడు ప్రకృతిలో, మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. ఏమండి, మన మీదనే సూర్యుని ఉదయింపజేస్తున్నాడా, మన మీదనే వర్షాన్ని కురిపించేస్తున్నాడండి. మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, ఆ శత్రువుల మీద కూడా దేవుడు, మనకు శత్రువుల మీద కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనం మంచి వాళ్ళమే అనుకోండి, మన గురించి మనం మంచి వాళ్ళం అనుకుంటాం కదండి, మనం మంచి వాళ్ళం అనుకుంటే ఇంకెందరో చెడ్డవాళ్ళు ఉంటారు, మరి వారి మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు కదా. మరి కొందరు ఏంటంటే మంచివాడుగా మారటానికి ప్రయత్నం చేయరు, కానీ ఉన్న విషయాన్ని ఒప్పుకుంటారు. ఏంటి, నేను చెడ్డవాడినండి అని ఒప్పుకుంటారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసండి, నువ్వు చెడ్డవాడని ఒప్పుకుంటే దేవునితో సరిపోదు, ఆ చెడుతనాన్ని విడిచి బ్రతకటం దేవునికి ఇష్టం. ఒప్పుకోవడం వాళ్ళు ఏంటంటే, అతిక్రమములను ఒప్పుకొనువాడు వర్ధిల్లడు, కానీ ఎవరు వర్ధిల్లుతారు? వాటిని ఏమండి ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు అనండి.